హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమ్నైల్ చూసి వీడియోలోకి అయితే వచ్చేసి ఉంటారు మీరు. మరి డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? అసలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? జీసస్ ఎక్కడ పుట్టారు? ఎవరి కోసం పుట్టాడు అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి ఫస్ట్ క్రిస్మస్ ఎక్కడ జరిగిందంటే క్రీస్తు శకం 368 రోమా దేశంలో పాల్ కాన్స్టన్ అనే రోమన్ చక్రవర్తి మొట్టమొదటిసారిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే జీసస్ని సిలువ వేసి చంపివేసింది కూడా రోమన్ చక్రవర్తులే. దానిలో తప్పు జరిగిపోయింది. దేవుడు మన కోసం వచ్చాడు, ప్రజల కోసం ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని తెలుసుకొని పాల్ కాన్స్టంటైన్ మొట్టమొదటిసారిగా క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. మరి ఎందుకు డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ అనే విషయం గురించి తెలుసుకుందాం. మనం ఒక చరిత్రను ముందు చెప్పాలంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటాం. మరి క్రీస్తు శకం అంటే ఏంటి, క్రీస్తు పూర్వం అంటే ఏంటి? క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత జరిగినది. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు జరిగినది. మరి మనం ఇప్పుడున్న వాడుతున్నటువంటి ఏ కాలాన్ని అయినా మనం మొబైల్స్లో కానీ వీడియోస్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఏదన్నా టైంని మెన్షన్ చేస్తూ ఉంటాం, డేట్ని మెన్షన్ చేస్తూ ఉంటాం. అసలు ఈ డేట్ ఎక్కడి నుంచి వచ్చింది? దానినే మనం ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్. గ్రెగేరియన్ క్యాలెండర్లో మరి అక్కడ ఉన్నటువంటి దేశస్థులు మార్చ్ 25వ తేదీన మన విశ్వం పుట్టినరోజు అని సెలబ్రేట్ చేసుకుంటారు. మార్చి 25 నుంచి డిసెంబర్ 25కి కరెక్ట్గా 9 నెలలు. ఆ 9 నెలల పీరియడ్ ఆఫ్ టైం అంటే దేవుడు గర్భంలోకి వచ్చినప్పుడు విశ్వం సృష్టించబడింది అనే విషయాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ నుంచి అక్కడికి డిసెంబర్ 25 తేదీ వరకు వచ్చేసరికి పండగ ఎలా అవుతుందంటే 9 నెలల తర్వాత పుట్టారు కాబట్టి డిసెంబర్ 25వ తేదీన పాల్ కాన్స్టంట్ గారు ఇదైతే ఉందో క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. మరి ఎవరి కోసం పుట్టాడు? యూదులను రక్షించడం కోసం పుట్టాడు. మరి అదేవిధంగా ఆయన ప్రజల కోసం, ప్రజల పాపాలను కడిగి ఆయన ప్రాణాన్ని విడిచి త్యాగం చేసి గొప్ప వ్యక్తిగా కాదు, చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేచి నిజమైన దేవుడు ఈయనే అనే విధంగా చేసుకొని మరి ఇప్పుడు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే దాదాపుగా అత్యధికంగా 500 కోట్ల నుంచి 600 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారంటే క్రిస్టియనిటీ ఏ విధంగా డెవలప్ అయింది, ప్రజల్లో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. అతి ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సనాతన ధర్మంలోని కొన్ని పద్ధతుల వల్ల ఎడ్యుకేషన్కి కొంతమంది దూరం అయిపోయి ఒక అంటరానితనాన్ని క్రియేట్ చేశారు. మరి ఇదే క్రైస్తవ్యంలో ఎవరైనా కానీ అట్లాంటి దుశ్చర్యలు కానీ లేవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది దళిత్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్స్. మరి అదేవిధంగా ఎవరి కోసం? ప్రజల పాపాలను పరిహరించడానికి కోసం వచ్చాడు యేసయ్య. మరి అదే యేసయ్య బర్త్డేని అంటే జీసస్ బర్త్డేని డిసెంబర్ 20వ తేదీన జరుపుకుంటున్నాం. మరి యూదా గోత్రంలో పుట్టినటువంటి యేసయ్య బెత్లెహేములో ఒక పశువుల పాకలో జన్మించడం జరిగింది. ఈ సృష్టిని సృష్టించినటువంటి జీసస్ అంటే బైబుల్ ప్రకారంగా చేసిన జీసస్ ఒక పశువుల పాకలో పుట్టాడు. ఒక తూర్పు దేశ జ్ఞానులు మరి అదేవిధంగా గొర్రెల కాపరులకి మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. జీసస్ వాళ్ళ మదర్ మరియమ్మ గారు, తండ్రి యేసేపు గారు మరి లైంగికంగా కలవకుండానే దేవుడు ప్రసాదించినటువంటి బిడ్డ మరి జీసస్. క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు మన కోసం బెత్లెహేముపురంలో పుట్టి ఉన్నాడు అని పూర్తి వాళ్ళ వివరాలు తెలియజేయడం జరిగింది. దాని తర్వాత ఆయన మరణించడం, దాని తర్వాత మన దేశంలోకి క్రిస్టియానిటీ ఎలా వచ్చిందంటే ఆయనకు ఉన్నటువంటి శిష్యులలో ఒకరైనటువంటి సెయింట్ థామస్ గారు మన భారతదేశానికి
వచ్చి క్రైస్తవ్యాన్ని బోధించి దాదాపుగా మన దేశంలో ఎక్కువ దళిత్స్ అండ్ అదర్ క్యాస్టెస్ వేరే వాళ్ళు ఎవరైనా కానీ క్రిస్టియానిటీ ఎవరన్నా చేంజ్ అవ్వాలంటే క్రిస్టియానిటీలోకి చేంజ్ అవుతున్నారు. క్రిస్టియానిటీ ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.